నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్క సాగు విస్తీర్ణం ఈ పంటగా నమోదు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో 96% CCRC కార్డుల నమోదు. 48,000 ఎకరాల్లో ఈ పంట నమోదు జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అన్నారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ పౌర సరఫరాల శాఖ అధికారులతో కొవ్వూరు డివిజన్ మండల తహసీల్దార్లతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఈ పంటలో భాగంగా వ్యవసాయ రంగంలో 85,684 ఎకరాలు, హార్టికల్చర్ రంగంలో 50,372 ఎకరాలు సాగు విస్తీర్ణంలో ఉందన్నారు. సదరు సాగు భూములను ఈ క్రాప్లో ప్రభుత్వం అమలు చేసే రాయితీలు, సబ్సిడీ నమోదు ద్వారా వ్యవసాయ అనుబంధ శాఖల్లో అన్ని పథకాలకు ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుందన్నారు. జిల్లాలో 100% CCRC కార్డులు లక్ష్యంలో 53,060కి గాను 50,907 మందికి జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి KL శివజ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బాగా చేసిన వాళ్ళని చూసి తక్కువ చేసిన వాళ్ళకి పోటీ పడాలండి. మాస్టర్ చేయడానికి ట్రై చేయండి. అందరూ కూడా ఈ మంత్ ఎండ్ లోపల చేయడానికి ట్రై చేయండి. ఎంత కాకపోతే నెక్స్ట్ మంత్ లోపల ముగియండి. తహసీల్దార్స్ చెప్పాలి. రాజమహేంద్రవరం రూరల్ 2,100 ఉంది. అదంతా ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు? ఇప్పుడు వరకు 1600 చేసావు. ఇంకా ఎంత చేయగలుగుతావు? సాధ్యమైనంత వరకు మీకు ఎంత ఏదైతే అంతవరకు చేయడానికి ట్రై చేయాలి. 100% రీచ్ కావడానికి ట్రై అవ్వకపోతే సెలవులు లేవు, జూమ్ లేదు, జూమ్ మీటింగ్ లేదు, VC మీటింగ్ లేదు, సెల్ ఫోన్ లేవు, కార్లు